హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువసేపు గోరింటాకు పెట్టుకునే అవసరం లేకుండా అర్ధగంట పెట్టుకుంటే చాలండి, చాలా ఎర్రగా పడుతుంది. అంతేకాకుండా ఇవాళ మనం ప్రిపేర్ చేసేటువంటి ఈ గోరింటాకులో నిమ్మకాయ అనేది అసలు యూజ్ చేయట్లేదండి. సో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అన్నీ కూడా సహజంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటి, ఎలాంటి కెమికల్స్ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా గోరింటాకుతోటి చేసినటువంటి గోరింటాకేనండి ఇది. అలాగని ఇన్స్టెంట్ మెహందీ అయితే కాదు. ఎలా తయారు చేసుకోవాలి ఏంటన్నది పూర్తిగా చూసేయండి. గోరింటాకు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఎర్రగా పండకపోతే మనం పడే టెన్షన్ అంతా ఎంత కాదు. సో చాలామంది ఆరెంజ్ కలర్లో పండుతుందని చెప్పి ఫీల్ అవుతున్నారు కదా. ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఎర్రగా పండుతుంది. ఇందుకోసం ముందుగా కర్పూరం బిళ్ళలు తీసుకోవాలండి. కర్పూరంలో ఉంట కర్పూరం అని చెప్పి ఈ విధంగా పూజకు యూజ్ చేసేటువంటి కర్పూరం అని ఉంటుంది కదండి, ఏ కర్పూరమైనా పర్లేదు. సో ఈ విధంగా జస్ట్ ప్రెస్ చేయగానే పొడి పొడిగా అవుతుంది కదండి. ఈ విధంగా కర్పూరం తీసుకోవాలి. కర్పూరం కూడా గోరింటాకు ఎర్రగా పండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వరకు మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇక ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని ఇందులోని కొద్దిగా అంత వాటర్ యాడ్ చేసుకోండి. చాలా యూనిక్ వే అండి ఇది, అంటే డిఫరెంట్గా అనమాట. ఇది వరకు ఈ మెథడ్లో అసలు చూపించలేదు, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఈ మెథడ్. చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇక ముందుగా మనం పొడిగా చేసుకున్నాం కదండి కర్పూరాలు, వాటిని ఇందులోకి వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఒక 5-6 చిన్న చిన్న కర్పూరం బిళ్ళలు అయితే సరిపోతాయండి, పెద్దవైతే ఒక 3 తీసుకోండి. ఇక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కర్పూరం అంతా కూడాను, కర్పూరంలో ఉండేటువంటి ఆ ఫ్లేవర్ ఉంటుంది కదండి, ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఆ ఫ్లేవర్ అంతా కూడా చక్కగా వాటర్కి పట్టేలాగా ఈ విధంగా కొద్దిసేపు వాటర్ని బాయిల్ చేసుకొని ఇక పక్కన పెట్టేసుకొని లిడ్ని క్లోజ్ చేసేయండి. ఇక మరొక బౌల్ పెట్టేసుకోవాలండి. ఇందులోని కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందులోనే కొద్దిగా లవంగాలు తీసుకోవాలి. లవంగాలు కూడా గోరింటాకు ఎర్రగా పండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఇక టీ పొడి తీసుకోవాలండి. టీ పొడి ఏది యూజ్ చేస్తున్నారంటున్నారు, పలానా బ్రాండ్ ఏం లేదండి, మీకు ఏ టీ పొడి నచ్చితే ఆ టీ పొడి యూజ్ చేయొచ్చు. సహజంగా టీ పొడి మనం ఏది వాడినా సరే గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది. ఇక ఇందులోనే లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అయితే యూజ్ చేయాలండి, అది కూడా సహజంగా అందరికీ అందుబాటుగా ఉన్నటువంటి వస్తువే. మాకు ఆకు అందుబాటుగా లేదు, పొడితోటి చూపించండి అంటున్నారు. సో రీసెంట్గానే గోరింటాకు పౌడర్ తోటి గోరింటాకు ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చూపించాను. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇక ఇందులోనే కొద్దిగంత రెడ్ కలర్ కుంకుమ మిక్స్ చేస్తున్నానండి, ఒక మంచి రెడ్ షేడ్ రావడం కోసం అని చెప్పి. మీరు కావాలంటే మెరూన్ రెడ్ కలర్ కుంకుమ అయినా యూజ్ చేయొచ్చు, ఓకేనా. సో ఈ విధంగా కుంకుమ వేసిన తర్వాత కొద్దిసేపు బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఎక్కువ సమయం ఏం పట్టదండి, చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ ఉన్నాయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో చూస్తున్నారు కదండి, ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిసేపు చల్లారనివ్వాలండి. ఇక ఈ విధంగా టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలి. సో లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక గోరింటాకు వచ్చేసి మనం లేతగా ఉన్నటువంటి గోరింటాకు తీసుకుంటే చాలా మంచి రంగులో పండుతుందండి. ముదిరిపోయినటువంటి గోరింటాకు తీసుకుంటే కాస్త రంగు అనేది తగ్గుతుంది. అలాగే గోరింటాకు చెట్లలో కూడా రకాలు ఉన్నాయి. కొన్ని చెట్లు అయితే చాలా ఎక్కువ ఎర్రగా పండుతాయి, కొన్ని చెట్లు వచ్చేసి సరిగా పండవు. ఈ మెథడ్లో ట్రై చేయండి, ఏ చెట్టు అయినా సరే మంచి రంగులో పండుతుంది. సో ఇక మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని చూసుకొని యాడ్ చేసుకోండి తగినంత, ఎందుకంటే లూజ్గా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ లూజ్గా ఉంటే మనం చేతి గోరింటాకు పెట్టినప్పుడు అంత కారిపోయినట్లుగా అవుతుందండి. ఇక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా త్వరగా ఎర్రగా పండుతుందండి, ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక గోరింటాకు పెట్టుకోబోయే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి కర్పూరం వాటర్ని. సో కర్పూరం వాటర్ని హ్యాండ్ మొత్తం బాగా అప్లై చేసుకోండి. ఇది టిప్ అనమాట గోరింటాకు ఎర్రగా పండడానికి. ఈ విధంగా హ్యాండ్ మొత్తం బాగా అప్లై చేసేసి ఇక గోరింటాకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ గోరింటాకును హెయిర్ ప్యాక్గా కూడా పెట్టుకోవచ్చండి. సో చేతికి పెట్టుకునేటట్లయితే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి కర్పూరం వాటర్ని చక్కగా హ్యాండ్కి అప్లై చేసి ఇక మనకు నచ్చినటువంటి డిజైన్ వేసుకోవచ్చండి. కానీ ఇవాళ నేను వచ్చేసి ఒక చందమామ, అదేవిధంగా చుట్టూరు చుక్కలు పెడుతున్నానండి.
చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, చేతి నిండుగా ఉంటుంది, చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. సో చాలామంది మన మెహందీ వీడియోస్లో హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు. ఈ మెథడ్లో తయారు చేసిన గోరింటాకు ఖచ్చితంగా హెయిర్కి పెట్టుకోవచ్చండి. కర్పూరం వాటర్ మిక్స్ చేయనక్కర్లేదు. కర్పూరం వాటర్ మనం హ్యాండ్కి పెట్టుకునేటప్పుడు హ్యాండ్కి మాత్రమే అప్లై చేసుకోవాలండి. హెయిర్కి అప్లై చేసుకోవాలనుకుంటే మనం లిక్విడ్ వేసి మిక్సీ పట్టాం కదండి, ఆ గోరింటాకున హెయిర్ ప్యాక్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా. మీ సపోర్ట్ వల్లనే మన ఛానల్ అనేది 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితే దాటిందండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీకే ముందుగా వస్తుందండి, అందరికంటే ముందు మీకే వస్తుంది. సో ఈ విధంగా ఫింగర్స్కి అదేవిధంగా మధ్యలో ఒక పెద్ద చందమామ పెట్టి చుట్టూరా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టేస్తానండి. డిజైన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు. ఖచ్చితంగా రాబోయే వీడియోస్లో నేను డిజైన్స్, గోరింటాకు డిజైన్స్ అనేవి ఖచ్చితంగా చూపిస్తానండి. ఓకేనా. సో ఈ విధంగా చుట్టూరు చుక్కలు పెడుతున్నా. ఇంకా కొన్ని వందల రకాల గోరింటాకు వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి, కొత్త కొత్త గోరింటాకు మెథడ్స్ తోటి. సో ఇంకా చాలా ఉన్నాయండి. అంతేకాకుండా మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, హెయిర్ కేర్ టిప్స్, బ్యూటీ టిప్స్, టైలరింగ్ టిప్స్, మెహందీ డిజైన్స్ అన్నీ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఆల్ ఇన్ వన్ ఛానల్ మంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా. సో చుట్టూరా ఈ విధంగా డాట్స్ పెట్టేసేయండి. హెయిర్ గ్రోత్ వీడియోస్ అన్నీ హోమ్ రెమెడీస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్రతిరోజు ఒక యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. సో పిగ్మెంటేషన్కి సంబంధించి, పింపుల్కి సంబంధించి, హెయిర్ గ్రోత్కి సంబంధించి, అదేవిధంగా మెహందీకి సంబంధించి, మొత్తం బ్యూటీకి సంబంధించి అన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఓకేనా. సో ఈ విధంగా చుట్టూరా చిన్న చిన్న చుక్కలు పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలాగే ఉంచేస్తానండి. ఇక రైట్ హ్యాండ్ కూడా నేను కాస్త అప్లై చేస్తాను. చూడండి రైట్ హ్యాండ్ కూడా ఏ విధంగా పండిందో. సో నేను నా ఎడమ చేతికి పెట్టేటప్పటికే చూడండి ఎంత మంచి రంగులో పండిందో. ఇక అర్ధగంట అలాగే ఉంచానండి. కాకపోతే గోరింటాకు అనేది కాస్త లూజ్గా ఉండడం వల్ల డ్రై అవ్వలేదు. నేను లిక్విడ్ కాస్త ఎక్కువ వేసి మిక్సీ పెట్టానండి, మీరు చూసుకొని మిక్సీ పట్టండి. లిక్విడ్ అనేది కాస్త ఎక్కువ అవ్వడం వల్ల గోరింటాకు అనేది హాఫ్ అన్ అవర్ ఉంచినా కానీ డ్రై అవ్వలేదు, కానీ చాలా మంచి రంగులో పండిందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, వీడియో చేస్తా. ఈ గోరింటాకు నెయిల్స్కి కూడా పండుతుందండి. రాత్రి అంతా ఉంచుకొని అవసరం లేదండి, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలు ఎక్కువ సమయం ఉంచుకోలేరు కదండి, ఈ విధంగా చిన్నపిల్లలకి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకు మీకు నచ్చిందా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి గోరింటాకు వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతేకాదు మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. హెయిర్ గ్రోత్ వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. వితిన్ డేస్లోనే హెయిర్ అనేది చాలా లాంగ్గా గ్రోత్ అవుతుంది. సో మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. Thank you for watching.